ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు మావిగన్ గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భంలో కేవలం మావిగన్ గురించి మాత్రమే మాట్లాడకుండా అటు జగన్ గారిని ఉద్దేశించి ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి విజయవాడ కార్పొరేటర్ అలానే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ పుణ్యశీల గారు మనతో ఉన్నారు. నమస్తే పుణ్యశీల గారు. నమస్తే సార్. మేడం, నిన్న షర్మిల గారి వ్యాఖ్యలు చూసాము. పులివెందులకు అవి గొడ్డలి అని ఎందుకు పెట్టకూడదు, అవినాష్ రెడ్డి పేరులో వినాశనం, జగన్ పేరులో గన్, మీ పేరుల్లోనే ఉన్నాయి అని చెప్పి ఒక నెగిటివ్ మోడ్ లో ఆమె కంపాటబుల్ చేసి మాట్లాడటం జరిగింది. మరి ఈ అంశాలను మనం ఎలా చూడాలి, ఎలా పరిగణలోకి తీసుకోవాలి? అన్నద్రోహి, తండ్రికి వెన్నుపోటుదారు అని కూడా షర్మిల గారికి మనం పేర్లు పెట్టచ్చు సార్. ఆవిడ ఏ రోజైతే చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని కేసులో ఇరికించినటువంటి కాంగ్రెస్ ఆశ్రయించి మరి వాళ్ళ బాట పట్టి జగన్ గారి మీద వ్యతిరేకంగా మరి ఏ రోజైతే అడుగులు వేయటం మొదలుపెట్టిందో, మేము చాలా రోజులు కూడా వారిని మేము రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగానే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్లానే, మనం అది కుటుంబ వ్యవహారం, ఆవిడేదో తెలిసి తెలియక మాట్లాడుతోంది, మనం పట్టించుకోకూడదు అనేటటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి ఆలోచనతో మేము వెనకడుగు వేయటం జరుగుతూ వచ్చింది. కానీ అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఊరుకుంటే ఇక అసలు ఆవిడ మొన్న అంది చూసారా, అన్న అనే పదానికే కళంకం అని. అసలు చెల్లి అనే పదానికే ఈవిడ కళంకం. ఎవరైనా పుట్టింటి మేలు కోరుకుంటారు. అఫ్ కోర్స్ అండి, ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా చిన్న చితక తగాదాలు ఉంటాం, సమంజసంగా జరిగేటటువంటి వ్యవహారాలే సహజంగా. కానీ వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలో, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో, బంధాలని ఎట్లా నిలబెట్టుకోవాలో తెలియనటువంటి ఒక వ్యక్తి ఈ రోజున పార్టీలను అడ్డం పెట్టుకుని, కన్న తల్లి తనతో ఉన్నంత మాత్రాన తన ఇనికంటే మొదట పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డ యొక్క నైజం, ఆ బిడ్డ యొక్క పద్ధతి తెలియనటువంటి వ్యక్తి విజయమ్మ గారు. ఆవిడ ఇన్నర్లీ ఈవిడ చేస్తున్నటువంటి చండాల పనులకి ఆవిడ ఎంత బాధపడుతూ ఉండుంటారు. మొన్న ఆవిడ పేరు మీద ఒక డూప్లికేట్ లెటర్ ఒకటి కూడా నలుగురు మనుమలు అంటూ బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భం. అంత దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము నీకేదన్నా ఉంటే మీ అన్నగారితో, అసలు ఆయన అన్న తప్పేంటి? ఈడీ కేసుల్లో సరస్వతి పవర్కి సంబంధించినటువంటి షేర్స్ అఫిడవిట్లో మనం ఫైల్ చేసి ఉన్నాం కాబట్టి అది నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు, మా అమ్మగారి పేరు మీద నేను ఇచ్చినవి మా అమ్మగారి పేరు మీదే ఉండాలి, కానీ అవి మళ్ళీ ఆ షేర్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఈడీ కేసులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్స్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి అలా ఏదన్నా తేడా వస్తే గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన కోర్టును ఆశ్రయించారే కానీ ఆయన ఏమీ కేసులు పెట్టలేదు ఎవరి మీద కూడా. కోర్టుకి వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణ ఇచ్చుకున్న దాన్ని కూడా ఆవిడ ఇష్టారాజ్యంగా మాట్లాడింది. అసలు మొత్తానికి ఆవిడ జగన్ గారిని జోకర్ అంటాం మావిగన్ విషయంలో. అసలు ఎంత దారుణం అనిపిస్తూ ఉందంటే, నిజంగా తన అన్న సామర్థ్యం ఏంటో, తన అన్న ఎంత విలువలతో ముందుకు పోయేటటువంటి వ్యక్తో తెలియని వ్యక్తి ఏం కాదండి. ఆవిడ ఎక్కడో ఒక ఈగోయిస్టిక్ గేమ్ ఆడుతోంది ఆవిడ. ఇదైతే వాస్తవం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు ఆవిడ కంపెనీల్లో కూడా నాకు ఈక్వల్ షేర్, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు బ్రతికున్న రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి రావాల్సినవన్నీ ఇచ్చివేయటం జరిగిందని ఏదైతే నిజమైనటువంటి, మనకంటే కూడా సీనియర్ పొలిటీషియన్స్ చాలా మంది ఉన్నారు. మన రాచమల్లు గారు కూడా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. అసలు వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వాట్ ఈజ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మనం చెప్పక్కర్లేదండి. మనం ఏ పార్టీ వాళ్ళం కానీ మన అనుభవం కూడా చాలదు. కానీ ఎంత గొప్పగా, ఎందుకంటే మా ఊరోడు ఎవడు లేకపోతే మా ఊరికి కథ ఒకటి చెప్తాను అన్నట్టు చెప్తోంది షర్మిలమ్మ గారు. ఇప్పుడు మాలాగా ఏదో నిన్నగాక మొన్న 15 ఏళ్ల క్రితము, ఒక 16 ఏళ్ల క్రితము మరి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి నువ్వేది చెప్పినా ఓహో అలాగా అని అనుకుంటారేమో. కానీ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానంతో పడి చచ్చిపోయేటటువంటి వ్యక్తులు, ప్రయాణం చేసినటువంటి కుటుంబాలు, నువ్వు చెప్పే మాటలు ఈరోజు నవ్వుకోవట్లా. అసలు ఎంత ధైర్యం ఉంటే ఆవిడ అలాంటి మాటలు మాట్లాడతారంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా మా రాచమల్లి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు జోకరా కాదా, ఆయన మేధావా, డిక్టేటరా, లేకపోతే
క్రియేటరా? ఏదన్నా ఒక వ్యవస్థని క్రియేట్ చేసి దాన్నేమంటారు? ప్రజలకి మంచి చేయగలిగినటువంటి క్రియేటరా అనేది భగవంతుడు డిజైన్ చేస్తాడు. మీరెవరు? మేమెవరం మాట్లాడటానికి. కానీ మేము ఆ మాట అనకూడదు. మా మా రాచమల్లి గారు గూడా డైరెక్ట్‌గా అనలేదు. చాలామంది బ్రోకర్‌లున్నారమ్మా అనంటూ, మళ్ళీ దానిలో మీరు గూడా పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు, ఏబీఎన్ రాధాకృష్ణతో పాటు. అసలు వాళ్ళతో పాటు నిన్ను పోల్చాడు అనటంతోనే నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగానే నువ్వు పతనమైపోయినట్టు లెక్క గదా! అసలు 24 గంటలు అసలు ఆంధ్ర రాష్ట్రానికి అసలు కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటసలు? యూ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ టు గివ్ ఎ వాయిస్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇది కదా ఎస్, సార్ అసలు వాస్తవమైనటువంటి ఎస్, విషయం. ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు బయటికి రావు. దరిద్రంగా అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు వీళ్ళని పక్కన పెట్టండి, అసలు మహిళలు వీళ్ళని పక్కన పెట్టండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, అసలు ముఖ్యంగా మీ అన్న భార్యని పట్టుకుని నోటికొచ్చినట్టు సోషల్ మీడియాల్లో గానీ, ఇంకో రకంగా గానీ నికృష్టంగా బిహేవ్ చేసే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు అసలు నీ నువ్వు ఏ పార్టీలో అన్నా ఉండని. కొంత ఎథిక్స్ అనేది ఉంటుందిగా. బేసికల్‌గా నువ్వు వుమెన్‌వి కదా! నీ సొంత రక్తం గదా అక్కడ. భారతమ్మ ఏ రోజన్నా, ఎప్పుడన్నా బయటకొచ్చి ఎవరి గురించన్నా మాట్లాడిందా? ఆవిడ్ని తప్పుడుతనంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఏ రోజు కూడా బయటకొచ్చి మాట్లాడింది లేదే. అసలు అమరావతిలో ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంటే అమరావతి పేరు చెప్పుకుని అప్పుడొచ్చి మాటాడవు. అలాగే రైతులకి ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్స్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసి ఇవ్వలేదు. మౌలిక సదుపాయాలు కల్పించి ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడవు. ఐకానిక్ టవర్స్ అంటూ మాయ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడవు. ఆయనకెప్పుడు తోస్తే అప్పుడు. అంతెందుకు తిరుపతి లడ్డూ విషయం ఇంత నీచంగా మరి కూటమి వాళ్ళదే తప్పు అని తెలిసినప్పటికీ కూడా ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నప్పుడు కూడా నువ్వు బయటకొచ్చి అసలు నువ్వేం మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిన్ను నియమించిందా? అసలు ఏ రకంగా అసలు కాంగ్రెస్ విలువలు తీసేస్తున్నావు? ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాని పక్కన పెట్టేస్తున్నావు. సొంత ఎజెండాతో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మరి అధికార పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారిదనుకుంటుందో ఏమో నాకైతే అర్థం కావట్లే. ఈవిడేదో అపోజిషన్ లీడర్ లాగా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతిపక్షమో చంద్రబాబు నాయుడు గారికి షర్మిల కూడా ప్రతిపక్షమే కదా! ఎస్, ఎట్లా నువ్వేమన్నా కూటమి నేను నేను కూడా కూటమిలో భాగమని ఏమన్నా సీక్రెట్ ఒప్పందాలేమన్నా చేసుకుందా? కాంగ్రెస్ వారికి తెలియకుండా? మాకు ఉత్పన్నమవుతున్నటువంటి డౌట్లు సార్ ఇవన్నీ గూడా. యాహ్! ఏ లోపాయికారి ఒప్పందాలు లేకపోతే రాష్ట్రానికి కష్టం కలిగినప్పుడు గానీ, రాష్ట్ర ప్రజలకి కష్టం కలుగుతున్నప్పుడు గానీ, మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గానీ, నిన్న చూడండి సార్, రామ్ కీర్తన అనేటటువంటి పాప కడపలో మరంత దారుణం జరిగితే ఆ ఇష్యూ గురించి ఆ మహాతల్లి మాట్లాడలేదు. అవి గొడ్డలి అట. కొంచెమన్నా ఉండాలి సార్. అందుకే చెప్పాను సార్, అన్న ద్రోహి రాజశేఖర్ రెడ్డి గారికి తండ్రికి వెన్నుపోటుదారు అని. మేము బోలెడన్ని చెప్తాం సార్. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. మళ్ళా ఆ భగవంతుడికి సేవ చేసేటటువంటి ఒక రెస్పెక్టబుల్ దైవజనుడికి నువ్వు భార్యవి గదా! ఇప్పుడు ఆయనేం ప్రీచింగ్ ఏం మానేసేయలేదు కదా అనిల్ గారు. ఎస్, మరి ఆయనకి భార్య అంటే మీకు కూడా అంతే ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నట్టు లెక్క గదా! భగవంతుడు మరి నీకిదే చెప్తున్నాడా? ఏం తగ్గించుకోగలుగుతున్నావు నువ్వు? అన్నకి ద్రోహం చేయమని చెప్పని భగవంతుడు చెబుతున్నాడా? ఏదన్నా ఉంటే నువ్వు ఇంట్లో తేల్చుకో అన్నా. నువ్వెందుకిలా చేస్తున్నావు నన్ను? లేకపోతే నువ్వు మీ అన్న ఎదురు బెదురు కూర్చోండి. లేకపోతే జుట్లు పీక్కోండి. లేకపోతే ఏదన్నా చేయండి. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి లీడర్. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి హీరో. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది కార్యకర్తల గుండెల్లో దేవుడు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత 5.5 ఏళ్ల పాలన చేసి దేవుడైతే, ఈయన 10 అడుగులు ముందుకేసి అంతటి అభిమానాన్ని ఈయన ఇప్పుడే చూరగొన్నాడు. అసలు నీ దిష్టే తగిలేలా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి. అసలు ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యో! అసలు నా రక్తమే,
నేను ఇలా మాట్లాడుతున్నాను, రేపు భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే అమ్మకి సమాధానం చెప్పాలి. నా ఈ ప్రవర్తన ఒకానొకప్పుడు నేను రియలైజ్ అయితే నా అన్న, నా వదిన ముందు నేనసలు తలెత్తుకొని తిరగగలనా అనేటటువంటి కించిత్ భావన కూడా లేదు సార్ ఆవిడకి. నిజంగా ఏమనాలో గూడా, ఏం చెప్పాలో గూడా అదే అంటారు సార్, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అని చెప్పని ఓ సామెత ఒకటుంటుంది సార్. మనకి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ బొక్కబోర్లా బడి పక్క పార్టీలోకొచ్చి మరి నా తండ్రికే ద్రోహం చేసిన పార్టీలోకెళ్ళి మరి పీసీసీ అధ్యక్షురాలుగా ఇచ్చేసేటప్పటికి పాపం ఆవిడకేం తెలియట్లా. అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి ఆవిడ దిగజారుడుతనాన్ని చూపించుకుంటోంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఓకే. మేడం మీరన్నట్లు ఆమె గూడా ప్రతిపక్షంలో ఒక భాగం. అంటే జగన్ గారి తరపున నిలబడాలి, లేదా జగన్ గారితో కలిసి నిలబడాలి. కూటమి ఎస్. ప్రభుత్వం చేసేటువంటి వాటిని ప్రశ్నించాలి. బట్ ఓవరాల్‌గా అది జరగట్ల. సో గతంలో హ్మ్. ఇది ఎలక్షన్ టైం నుంచి మొదలైంది. 2024 ఎలక్షన్స్‌కి ముందు మొదలైనటువంటి ఈ పరిస్థితి ఆమె కంటిన్యూగా జగన్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక అంశంలో విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా జగన్ గారు బయటకు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పి ఆమె గురించి మాట్లాడటం గానీ, ఆమె గురించి కామెంట్ చేయటం గానీ ఏ రోజు గూడా చేయలేదు. పార్టీ శ్రేణులు ఎన్నైనా మాట్లాడినివ్వండి, జగన్ గారు ఈ రోజు వరకు షర్మిల గారిని ఉద్దేశించి ఒక్కసారి గూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మరి దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి? సంస్కారవంతమైనటువంటి అన్న. రక్తబంధానికి విలువిచ్చేటటువంటి అన్న. గొడవలనేవి ఈరోజు కాపోతే రేపు పోతాయి. ఇది నా కుటుంబం. నా కుటుంబంలోని నా చెల్లి. మీరు ఒకానొక టైంలో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో గూడా, నాకు నాన్న తర్వాత నాన్న లాంటివాడు మా అన్న. ఈ చెల్లికి కష్టం వస్తోంది అని తెలిస్తే, ఆ కష్టం నా దగ్గరకి రాకమునుపే నా ముందుకొచ్చి నిలబడేవాడు నా అన్న అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ఇలా మాట్లాడుతోంది అంటే చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఎవ్వరైనా సరే సార్, అసలు ఉన్నవాళ్ళు గావచ్చు, లేని వాళ్ళు గావచ్చు, రక్తబంధాన్ని ఏదో ఒక ఇదిలో ఎంత గొడవలున్నా, ఏం చేసినా ఏదో ఒక ప్రాస్పెక్ట్‌లో ఖచ్చితంగా నా రక్తమే, నా బంధమే, ఒక తల్లి కడుపున పుట్టామే, ఇలా ఇలా చేసుకోకూడదే, ఇలా చేయకూడదే అని రియలైజ్ అవుతారు. కానీ ఈమె అసలింత దారుణంగా ప్రవర్తించే ప్రవర్తనని భగవంతుడే చూడాలి సార్ ఖచ్చితంగా. ఓకే. రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష పార్టీ పొజిషన్‌లో ఉన్నటువంటి ఆమె, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా, సరే ఈ మధ్య ఆవిడ 2, 3 పబ్లిక్ మీటింగ్స్ లాగా కూడా చిన్న చిన్న రచ్చబండ కార్యక్రమాల్లాగా కాంగ్రెస్ తరపున ఏర్పాటు చేసుకుంటే, అక్కడ గూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడని నోరు లేదు సార్. ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాలంటీర్లు బొయ్యారమ్మా, ఇంటికొచ్చి పలకరించే వాళ్ళు బొయ్యారమ్మా, మాకు సంబంధించినటువంటి ఏ పథకాలు గూడా మా ఇంటికి రావట్లేదమ్మా, అయి ఇస్తానన్నాడమ్మా, ఇస్తానన్నాడమ్మా, ఒక్కటి ఇవ్వట్లేదమ్మా, మా బతుకులు రోడ్లు పాలైపోయినాయమ్మా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు గూడా మాట్లాడుతూ ఉంటే, ఆవిడ కళ్ళల్లో ఆ టైంలో మనం అదొక రకమైనటువంటి మెరుపు చూస్తాం మనం. అంటే ఇన్నర్‌లీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఏంటో ఆమెకి తెలుసు సార్. కానీ నేను చెప్తున్నాను గదా! ఏదో ఈగోయిస్టిక్ బిహేవియర్‌తో ఏదో అన్నని సాధించాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వంతో ఆవిడ ముందుకెళ్తున్నారు. ఇదెప్పటికీ ఇదయ్యేటటువంటి విషయం గాదు. మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా నిజంగా, ఎందుకంటే సార్ ఒక్కటి, మాలాంటి వాళ్ళం వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, ఒక పుణ్యశీలే గావచ్చు, పుణ్యశీల లాంటి వాళ్ళు ఎంతోమంది గావచ్చు, 15 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 మార్లు కార్పొరేటర్‌గా గానీ, చైర్మన్ చేసేటటువంటి స్థాయి, ఫస్ట్ టైమ్ ఫ్లోర్ లీడర్ ఇచ్చినా, అది నిలబెట్టుకున్నానని తర్వాత పిలిచి చైర్మన్ ఇచ్చిన కొన్ని పరిస్థితుల్లో అంటే రావాల్సినవి రాలేకపోవటం, ఆ తర్వాత పిలిచి మరి నేనున్నాను నీకు అని ఇవ్వడం, ఒక గుర్తింపునివ్వడం, ఒక స్థాయికి తీసుకురావడం. ఈ రోజున మంచి వక్తలమని అనిపించుకుంటున్నామంటే, పేరు తెచ్చుకున్నాము అంటే అది కేవలం పైన భగవంతుడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనంటూ లేకపోతే మాకు పొలిటికల్ లైఫే లేదు మాకు. ఓకే. అలాంటి వాళ్ళం మేము
చూస్తామండి మేము గూడా. ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉంటాయి గాబట్టి తొందరపడి యెస్. మేము ఇన్వాల్వ్ అయ్యే మనుషులం కాదు గానీ, మరీ శృతి మించి రాగాన పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అక్షులు పక్షులు ఆలకించకుండా అమ్మ నువ్వు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం అండగా నిలబడాల్సినటువంటి నువ్వు ఒకానొక టైంలో నిలబడ్డావు. అది నిలబడినందుకు నీకు ఆడపడుచు కట్నంలాగా అనుకోవాలా. ఆ టైప్‌లో నీకు 234,00,00,000, 240,00,00,000 నీకిచ్చాడు గదా తల్లి. మిగతావి కూడా నీకిస్తానమ్మా. ఈడీ కేస్ కంప్లీట్ అయిపోతే, ఆ తర్వాత ఇస్తాను తల్లి అనే చెప్పాడు గదా నీకు. అవన్నీ పర్సనల్ విషయాలు గదా! నువ్వు ఇంట్లో చూసుకోవాలి గదా! బయటికొచ్చి ఆయన్ని రోడ్డున పడేసేటటువంటి మాటలు. ఈ రకంగా అసలు మీ ఇంట్లో వాళ్ళ మేనత్త గారు ఎంత దుమ్మెత్తి పోస్తోందండి? యాహ్! వేములారెడ్డి గారు. వేములమ్మ గారు. ఆ! అసలు జగన్‌కి ఈ మెట్ట సరిపోతుందా అసలు? అసలు ఇంత గూడా ఆలోచించకుండా ప్రవర్తిస్తోంది. జగన్ బంగారు కొండ అంటుందావిడ. ఎందుకు ఆయన మీద ఈ రకంగా ఇలా పులికేకలు పెడుతోందో మనకైతే అర్థం కావట్లేదు సార్. ఒక్కటైతే మాత్రం వాస్తవం. ఆ మహానుభావుడు ఊరుకున్నా మేము ఊరుకోం. కొంతవరకే చూస్తాం. మేమైతే సహించే సమస్యే లేదు. షర్మిల గారిని ఇప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడికి తొత్తులానే చూస్తాం. చంద్రబాబు నాయుడు దత్తపుత్రికలానే చూస్తాం ఇప్పుడు మేము. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే దత్తపుత్రుడు అనుకున్నాం. ఇప్పుడు ఈమె దత్తపుత్రిక అన్నమాట. ఓకే. మేమింకా ఆ కోణంలోనే చూస్తాం. ఆమెను అట్లాగే ఎదుర్కుంటాం. మాకు ఓకే. వన్ అండ్ ఓన్లీ హీరో, వన్ అండ్ ఓన్లీ నాయకుడు, వన్ అండ్ ఓన్లీ సింహం మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్ ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.